చార్లీ చార్లీ కెన్ యూ హియర్ అస్? వచ్చింది. నేను పిలుస్తారా లేదా ఒకసారి అయితే ఆప్ చూద్దాము. ఐ వాంట్ టు క్లోజ్ దిస్ గేమ్ అని చెప్పి ఒక క్వశ్చన్ అయితే అడుగుదాం. అది ఒకసారి ఎస్ అని చెప్పిందంటే క్లోజ్ చేద్దాం, లేదంటే నో చెప్తే మాత్రం కంటిన్యూ చేయాల్సి వస్తుంది. సో ఇది మన చేతిలో ఏం లేదు, ఇంకా స్టార్ట్ చేయడమే మన చేతిలో, ఎండ్ చేయడం అనేది దాని ఇష్టం అనమాట. చూద్దాం. గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐఎమ్ సుమన్. ఈ వీడియోలో మనం చేయబోతున్నాం చార్లీ చార్లీ గేమ్ అనమాట. సో మనకి యూట్యూబ్లో కానీ ఇంటర్నెట్లో కానీ చాలా వీడియోస్ ఉన్నాయి. కాకపోతే మా డౌట్ ఏంటంటే అది ఫేక్ ఆ రియల్ అనేది మాకు ఇంతవరకు క్లారిటీ లేదు. ఎందుకంటే కొంతమంది ఫేక్ అంటారు, కొంతమంది రియల్ అంటారు. సో దాన్ని ప్రూవ్ చేయడం కోసమే ఈ వీడియో అయితే చేస్తాం. సో ప్రజెంట్ మనతో ఉన్నారు టీమ్మేట్ విక్రమ్, చరణ్, సునీల్ అనమాట. ప్రజెంట్ నలుగురు అయితే ఉన్నాం. టైం ఎగ్జాక్ట్గా 10:06 అయితే అవుతుంది. సో ఇంకొంచెం లేట్ అయితే చేద్దాం అనుకున్నాం కానీ సో బాగా నిద్ర వస్తుంది కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేస్తేనే మనకి ఆ టైం వరకు అయితే అయిపోతుంది అనమాట. సో ఎగ్జాక్ట్గా ఒక 1 అవర్ ఆడదామని చెప్పి అనుకుంటున్నాం. ఏమవుతుందో తెలియదు. చాలా క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అడగడానికి. అది ఫస్ట్ మూవ్ అవుతుందో లేదా అని కూడా తెలియదు మాకు. ఫస్ట్ టైం ఆడుతున్నాం. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా. చూద్దాం ఏమవుతుంది ఏందనేది. సో ఈ పెన్సిల్ యూజ్ చేసుకొని మనం గేమ్ అయితే ఆడబోతున్నాం. అండ్ ఇక్కడ 4 క్యాండిల్స్ అయితే వస్తాయన్నమాట. సో ఎగ్జాక్ట్గా మన టీం మెంబర్స్ 4 అయితే ఉన్నారు. సో 4 పక్కలు అయితే ఉంటాం. సో 4 పక్కల నుంచి ఎగ్జాక్ట్గా ఒక 15 to 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్కరు వాళ్ళ సైడ్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో రియాక్ట్ అవుతుందా లేదో చూద్దాం. ఎందుకంటే మేము చాలా వీడియోస్ రీసెంట్గా చూసాం కదా. సో అందులో చాలామంది క్వశ్చన్స్ అడిగారు. సో ఆ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆ పెన్సిల్ అయితే మూమెంట్ ఇచ్చిందనమాట. సో ఆ మూమెంట్ అనేది జరుగుతుందా లేదా అనేది మన క్యాండిల్ వెలిగించిన తర్వాత తెలుస్తుంది. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 4 సైడ్లు అయితే కూర్చున్నాం. సో క్యాండిల్స్ వెలిగిరా. రెడీగా ఉన్నాం. పెన్సిల్ అయితే సెట్ చేస్తున్నాము. గైస్, మీకు చెప్పేది మర్చిపోయినా, వీడికి కనపడతాయి ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే వీడి బాడీ అనేది రియాక్ట్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మేము కొంచెం ఆడాలన్నమాట. ఎందుకంటే టైం అవుతుంది, 10:30 పైన అయింది టైము. వీడికి అంటే వీడిని చాలాసార్లు క్యాంపింగ్ దొరికిన కూడా వీడు కొంచెం భయపడతారు అనమాట. వీడికి ఏదో కొంచెం అట్లా నెగిటివ్ ఎనర్జీ అనేది కొంచెం బాడీకి ఇంపాక్ట్ కలిగిస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మేము కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఇదనమాట. చూద్దాం. సో గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇట్లే రా క్వశ్చన్స్. సో క్వశ్చన్స్ అయితే మేము కొన్ని ప్రిపేర్ చేసుకున్నాం. సో అవైతే అడుగుదాం. చార్లీ చార్లీ ఆర్ యు దేర్? చార్లీ చార్లీ ఆర్ యు దేర్? ఓకే, కరెక్ట్గా పెట్టలేదు దాన్ని. మేబీ దానివల్ల కావచ్చు. బాగా పెట్టరా. చార్లీ చార్లీ ఆర్ యు దేర్? సరే ఏం లేదు. చార్లీ చార్లీ ఆర్ యు దేర్? ఏ మూమెంట్ లేదు. ఏమైనా అనిపిస్తున్నారా? ఏమైనా నెగిటివ్ ఎనర్జీ లాగా? లేదు ఇంకా నీకురా. చార్లీ చార్లీ ఆర్ యు దేర్? సో ఫైనల్గా నేను ఒకసారి అయితే అడుగుతున్నా. చార్లీ చార్లీ ఆర్ యు దేర్? లేదు. ఏ మూమెంట్ లేదు. సో చరణ్ అడుగుతారు, అడుగురా. చార్లీ చార్లీ ఆర్ యు దేర్ అని అడుగు. అడుగు. చార్లీ చార్లీ ఆర్ యు దేర్? గైస్, మూమెంట్ వస్తుంది. అడుగు. సో మనోడు అడిగినాడు కదా, నెక్స్ట్ నీ ఛాన్స్. అడుగురా ఒకసారి.
చార్లీ చార్లీ వేర్ ఆర్ యు దేర్. వేర్ ఆర్ యూ కాదరా, చార్లీ చార్లీ ఆర్ యూ దేర్. చార్లీ చార్లీ ఆర్ యు దేర్. జస్ట్ కదులుతుందంటే మూమెంట్ అనేది ఉందా లేదా అని తెలియట్లేదు. నువ్వేంట్రా? చార్లీ చార్లీ ఆర్ యు దేర్. సో గైస్, ఫస్ట్ క్వశ్చన్ అయితే నలుగురు అడిగినాం. సో రియాక్షన్ అయితే ఏం లేదు, క్యాండిల్ అయిపోయింది అది. చార్లీ చార్లీ కెన్ యూ హియర్ అస్. చార్లీ చార్లీ కెన్ యూ హియర్ అస్. ఎవరు అనిపిస్తుందా లేదు నీకు? చార్లీ చార్లీ కెన్ యూ హియర్ అస్. నేను పిలిస్తే రావట్లేదు, ఒకసారి నువ్వు పిలువురా. చార్లీ చార్లీ కెన్ యూ హియర్ అస్. ఎస్ 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 ఎస్. వచ్చింది. నేను పిలిస్తే రాలేదు అది. ఏదో ఎనర్జీ అయితే ఉంది. మరి ఏమైనా అనిపిస్తున్నారు నీకు? మరి తిరిగింది. మా గ్యాంగ్లో నిజంగా చెప్తున్నా, ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఫస్ట్ వీడికి అనిపిస్తుంది అనమాట. మరి తిరిగింది, వాడికి ఏం అనిపించట్లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నేను అడుగుతా. ఎంతవరకు వాస్తవం మనకు తెలీదు. సో గాయస్, మేము చెప్పింది అయితే అది వింటుందంట. సో మళ్ళీ స్ట్రైట్గా పెట్టినాం. కెన్ యూ హియర్ అస్ అంటే ఎస్ అని చూపించింది. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అయితే అడుగుదాం. ఇప్పుడు నువ్వు అడిగితేనే అది ఓకే అండి కదా, అంటే వినబడుతున్నాను కదా. నువ్వే ఒకసారి క్వశ్చన్ అడుగు, చూద్దాం పలుకుతుందామా. అడిగానా? అడుగురా. చార్లీ చార్లీ డూ యూ వాంట్ టు టాక్. చార్లీ చార్లీ డూ యూ వాంట్ టు టాక్. ఏం మూమెంట్ అయితే లేదు, ఒకసారి అడుగు. చార్లీ చార్లీ డూ యూ వాంట్ టు టాక్. ఎస్ ఎస్. నాకు వస్తుంది రోయ్. వీడిదో ఉంది కాబట్టి నిజంగా చెప్తున్నా, వీనితో ఏదో లింక్ ఉంది. అది నీకురా ఏమనిపిస్తుందా? నేను 10 సార్లు నేను అడుగుతున్నా అంటే నీకు నెగిటివ్ ఎనర్జీ కనపడుతుంది కాబట్టి. సార్ని కదా రెస్పాండ్ అవ్వడంలా ఏమనిపిస్తుందా? చూద్దాం. నీకురా ఏమనిపిస్తుందా? ఈసారి నువ్వు అడుగు. సో గైస్, 2 క్వశ్చన్స్కి మేము చెప్పేది అయితే వింటుందంట. అండ్ ఇంకా మాతో మాట్లాడాలా అంటే అవునని చెప్పి అంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ అయితే ట్రై చేద్దాం. అది స్ట్రైట్ పెట్టరా, స్ట్రైట్ పెట్టు. సో మళ్ళీ స్ట్రైట్లో పెట్టినాం. నెక్స్ట్ క్వశ్చన్ అయితే నేను అడుగుతున్నా, చూద్దాం. చార్లీ చార్లీ ఆర్ యూ ఫ్రెండ్లీ. చార్లీ చార్లీ ఆర్ యూ ఫ్రెండ్లీ. అదే సౌండ్ వచ్చింది. తప్పను కదా. ఏదో సౌండ్ వచ్చింది. సర్లే ఉండు, కంటిన్యూ చేద్దాం. మధ్యలో ఆపేస్తే బాగుండదు. చార్లీ చార్లీ ఆర్ యూ ఫ్రెండ్లీ. నేను అడిగితే పలకట్లా, ఒకసారి నువ్వు అడుగురా. నువ్వు అడుగు. చార్లీ చార్లీ ఆర్ యూ ఫ్రెండ్లీ. చార్లీ చార్లీ ఆర్ యూ ఫ్రెండ్లీ. ఎస్ అంట గాయస్, ఫ్రెండ్లీయే. వీడితో నా ఫ్రెండ్గా ఉందరా. అరే నమ్మాలి ఆడవాళ్ళు, నిజంగా నాకు అర్థం కావట్లా. టైం చూడు ఎంత అయిందో, టైం చూడు. చరణ్ ఏమి 10:43 ఆల్మోస్ట్ 11 అవుతుంది గాయస్ టైము. ఏదో నిజం తెలుసుకుందాం అనేది ట్రై చేసాము. ఫస్ట్ రౌండ్ అట్లా ఉంది, కానీ మెల్లగా అది మరి గాలి వల్ల కలుగుతున్నా దేని వల్ల కలుగుతున్నా నాకు తెలియదు. దీన్ని ఇంకా మళ్ళీ ఎక్స్ట్రీమ్ లెవెల్ తీసుకుపోయాం అనుకోండి, మనకి డేంజరు. ఒకసారి అయితే ఆప్ చూద్దాము. ఐ వాంట్ టు క్లోజ్ దిస్ గేమ్ అని చెప్పి ఒక క్వశ్చన్ అయితే అడుగుదాం. అది ఒకసారి ఎస్ అని చెప్పిందంటే క్లోజ్ చేద్దాం, లేదంటే నో చెప్తే మాత్రం కంటిన్యూ చేయాల్సి వస్తుంది. సో ఇది మన చేతిలో ఏం లేదు, ఇంకా స్టార్ట్ చేయడమే మన చేతిలో, ఎండ్ చేయడం అనేది దాని ఇష్టం అనమాట. చూద్దాం. సో ఇంకొక ఛాన్స్ అయితే అడిగి చూద్దాం, ఎందుకంటే మనం క్లోజ్ చేయాలంటే చేయనట్లేదు. ఒకసారి దానికి నచ్చిందా లేదా మనకు తెలియదు, అడుగుదాం. చార్లీ చార్లీ డూ యూ లైక్ దిస్ గేమ్. చార్లీ చార్లీ డూ యూ లైక్ దిస్ గేమ్. వామ్మో ఈసారి ఫుల్ తిరిగేసింది రోయ్. సార్ ఒప్పేసుకునేది నిజాయితీ అని దేనికి ఫుల్గా తిరగలేదు, మాత్రం ఫుల్గా తిరిగేసిందిరా. నాకైతే అస్సలు అనిపించట్లా. నాకు నీకురా నాకు కూడా పడదా?
కానీ అది ఒప్పుకోవడం లేదు, తప్పదు. ఒక పక్క నిద్ర వస్తుంది నాకు, ఒక పక్క భయం అవుతుంది, ఒక పక్క దీన్ని ఆపాలంటే తలకాయ నొప్పి ఉంది నాకు, ఏం అర్థం కావట్లా. ఆపేద్దా ఏం ప్రాబ్లం అవుతుంది అసలు? పట్టుకోరా సౌండ్, పట్ 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 అని వస్తుంది సౌండ్. ఈ చెట్లు ఏదో సౌండ్ వస్తుంది, నాకు ఏం అర్థం కావట్లా. ఒకసారి సైలెంట్గా ఉంటాను. చుట్టూ ఏం లేదు, అందరూ ఆల్మోస్ట్ పడుకున్నారు. మేము మాత్రమే ఈ గేమ్ ఆడుతున్నాడు కూర్చొని. అదేమో ఇష్టంగా కదులుతుంది. ఎట్లా ఆపుదామా? ఎట్లా చెప్పండి. ఇంకో క్వశ్చన్ అడుగు, ఇంకో క్వశ్చన్, లాస్ట్ టైం ఫైనల్ క్వశ్చన్ గాయస్. దీనికి ఏం రియాక్ట్ అయితే అదే ఇంకా గేమ్ ఎండ్, మనం ఏం చేయలేం. ఇట్లేరా ఫోన్ ఇరా. లాస్ట్ టైం ఫైనల్ క్వశ్చన్ గాయస్. ఇది గేము నిజమా అబద్ధమా అని తేల్చే క్వశ్చన్ ఇది. లాస్ట్ టైం ఫైనల్, ఇంకా మేము అడగము. ఇప్పుడైతే అడుగుతున్నా. చార్లీ చార్లీ పెట్రా. సో అడుగుతున్నా, లాస్ట్ టైం ఫైనల్ క్వశ్చను. గేమ్కే లాస్ట్ ఇది డిసైడ్ చేస్తుంది ఫేక్ ఆర్ రియల్ అనేది. ఇది కరెక్ట్ బెటరా దాన్ని వదులు. చార్లీ చార్లీ, ఈజ్ దిస్ జస్ట్ ఎయిర్? చార్లీ చార్లీ, ఈజ్ దిస్ జస్ట్ ఎయిర్? చార్లీ చార్లీ, ఈజ్ జస్ట్ ఎయిర్? అడుగురా. చార్లీ చార్లీ, ఈజ్ ఇట్ జస్ట్ ఎయిర్? చార్లీ చార్లీ, ఈజ్ ఇట్ జస్ట్ ఎయిర్? లైట్ వస్తుందిరా. తిరిగింది గాయస్, తిరిగింది. ఎందుకంటే మనడు ఊపినాడు కాబట్టి తిరిగింది, అంతేనా? క్వశ్చన్ చూడండి. చార్లీ చార్లీ, ఈజ్ దిస్ జస్ట్ ఎయిర్? ఎస్, ఈజ్ జస్ట్ ఎయిర్ గైస్. ఇప్పుడు నేను ముందుగా చెప్పినట్టు, ఇప్పుడు క్యాండిల్స్ ఉన్నాయి, మేము ఊపితే క్యాండిల్స్ ఆరిపోవాలని చెప్పినాము. ఇక్కడ ఎందుకంటే క్యాండిల్స్ ఆగలేదంటే మేము టెక్నిక్గా ఊపినాం కాబట్టి ఆగలేదు. చాలామంది ఇది నిజం నిజం అని చెప్పి చాలా యూట్యూబ్ ఛానల్స్లో పెట్టినారు. ఇది మొత్తం ఫేక్. ఇందులో 0%, అసలు 1% కూడా మనకి 0.0001% కూడా నిజం లేదు. మొత్తం చూడండి, మనం చూపిస్తాము. చూడండి, ఒక శాంపుల్ చూపిస్తాను మీకు. క్యాండిల్ ఆపకుండా చెప్పాలరా, ఇలా తిప్పిన అట్లా. ఇవన్నీ ఫేక్ గేమ్ గాయస్. టైం 11 అయినా 12 అయినా 1 అయినా మాకేం భయం లేదు. ఎందుకంటే మేము ఆల్రెడీ క్యాంపింగ్లు అన్నీ కూడా చేసాం కాబట్టి మేము చేయగలుగుతాం వీడియో. కాబట్టి ఒకసారి ట్రై. చార్లీ చార్లీ, డిడ్ యూ లైక్ దిస్ గేమ్? చూసారా, క్యాండిల్స్ ఆర్పకుండా అది అట్లానే తిరుగుతూనే, అది వెలుగుతూనే ఉన్నాయి, దీని పాటికి తిరుగుతూనే ఉంది. అంటే ఏ డిస్టర్బెన్స్ లేదు, పేపర్ అగట్లా, క్యాండిల్ ఆర్పట్లా, జస్ట్ పెన్సిల్ తిరుగుతూ ఉంది. వీడికి నెగిటివ్ ఎనర్జీ అనేది బాడీ కొంచెం అట్లా మూమెంట్ అనేది కల్పిస్తుంది. కాకపోతే ఈ గేమ్లో అయితే జస్ట్ మీకు ప్రూవ్ చేద్దామని చెప్పి మేము కూడా ఒకవేళ తీసుకుపోవడానికి ట్రై చేసాం. మీరు ఫస్ట్లోనే దొరకబట్టుంటే మాత్రం మరి ఏం చేయలేము, ఏదో ట్రై చేసాము, మరి అంత సీరియస్ ఏం కాదు ఇది. కాకపోతే ఫైనల్గా ఎండ్లో మీకు కన్క్లూడ్ చేసేది ఏంటంటే మొత్తం ఫేకే. అది ఊపితే గాలిలో క్యాండిల్ ఎట్ట ఆరిపోయిందో ఈ గేమ్ కూడా అంతే, దాంతో సమానం. ఏం లేదు అసలు గేమ్ దేంతో సమానం, దీంతో సమానం, దాంతో సమానం. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు గాయస్. నిజంగా మేము ఇది నిజమా కాదా అని తెలుసుకుందామని ట్రై చేసాం. టోటల్ ఫేక్. ఓకేనా? సో ఇదన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ దిస్ ఈజ్ సుమంత్. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఇలాంటి వీడియో చేస్తుంటే ఒకవేళ రియల్గా మీకు అనిపించింటే తప్పకుండా వీడియో కింద అయితే కామెంట్ చేయండి. ఇది కూడా పాయింటే. ఒకవేళ మన సబ్స్క్రైబర్స్లో కానీ ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు జస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఈ గేమ్ ట్రై చేయండి, మీకు ఏమైనా అనిపిస్తే చెప్పండి. ఒకవేళ ఎవరైనా ఆల్రెడీ ట్రై చేస్తున్నా సో మీకు ఏమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రియల్ ఆ ఫేక్ అనేది. సో ఇదన్నమాట ఈ వీడియో. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో కొత్త కాన్సెప్ట్తో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అండ్ దెన్ దిస్ ఈజ్ సుమంత్, విక్రమ్, సునీల్ signing out from the video.